హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారైతే జిల్లా పర్యటనలోని మరో అపశృతి అయితే చోటు చేసుకుంది. ఇందాకే ఒక వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది. ఆ వీడియోలోని ఏంటి అంటే, ఇప్పటికే ఆయన శవయాత్రలు చేయడం వల్ల ఒకరు చనిపోయారు. అదే కాకుండా మరో వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పటికే ఒక అతను చనిపోయారు. ఇతను రావద్దు, రావద్దు అన్నా సరే వచ్చారు అని చెప్పి తీవ్ర ఆగ్రహంలో ఉంటే నెటిజన్లందరూ కూడాను, ఇదే సమయంలో ఇంకొకరు కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇప్పటికి జగన్ కాన్వాయ్ ఢీకొని ఒక వృద్ధుడైతే చనిపోయాడు కదా! ఇప్పుడు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అది కూడా ఎక్కడంటే సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద ఈ పార్టీకి చెందిన కార్యకర్తే పాపం సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి అయితే తరలిస్తే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సత్తెనపల్లికి చెందిన జయవర్ధన్ రెడ్డిగా అయితే గుర్తించారు. జయవర్ధన్ రెడ్డి సత్తెనపల్లిలోని ఆటోమొబైల్ షాపును నిర్వహిస్తున్నాడు. అయితే క్లాక్ టవర్ వద్ద జగన్ రెడ్డి రాకతోని ఒత్తిడి పెరగడంతోని ఈ సమయంలోని అక్కడే ఉన్న జయవర్ధన్ ఊపిరి ఆడక కింద పడిపోయాడు. అయితే ఆ వ్యక్తి కింద పడిపోని ఎవరు గమనించడం మానేసి పక్కన వదిలేశారు. అయితే జగన్ కాన్వాయ్ వెళ్ళిపోయాక అప్పుడు అక్కడ ఉన్న కార్యకర్తలైతే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు తెలిసింది. అయితే ఈ రోజు ఉదయం అయితే ఏటుకూరులోని సింగమయ్య అనే వృద్ధుని అయితే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఢీకొనేసి అతన్ని అయితే చంపేసింది. అయితే ఆ వృద్ధుడు చనిపోయినప్పుడే ఇది ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోవడం మానేసి మళ్ళీ ఇంకా ఆ ప్రయాణాన్ని కొనసాగించడం వల్లే మళ్ళీ ఇంకో వ్యక్తి చనిపోయాడంటూ తీవ్ర స్థాయిలో అయితే విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. జగన్ పర్యటనలోని 100 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పినప్పటికీ కూడా వందలాది వాహనాలతో వేలాది మంది కార్యకర్తలతో తరలివచ్చి చావులకు కారణం అవడం పైన సత్తెనపల్లితో పాటు పల్నాడు జిల్లాకు చెందిన ప్రజలు జగన్ పై తీవ్ర స్థాయిలోని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సిన విషయం. మరి ఏం చేస్తారో వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.